చెప్పండి సార్. ఆ లేడీ రూమ్ నెంబర్ 107 సార్. వెల్కమ్ సార్. రూమ్ నెంబర్ 107. 107 టర్న్ రైట్. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. లోపలికి రండి. కమ్ ఇన్. సిగ్గుపడకుండా కూర్చోండి. సో తర్వాత ఫస్ట్ టైం అలాగే ఉంటుంది, భయపడకండి. హలో రేష్మి. హే చెప్పి, నిన్న నైట్ ఎలా ఉంది తనతో? నువ్వు చెప్పినట్టే సూపర్ రా. తను ఉన్నంత వరకు ఒకలా ఉండింది, ఇప్పుడే రిలాక్స్ గా ఉంది. హే ఫస్ట్ టైం అలాగే ఉంటుంది, నాకు కూడా అలాగే ఉండింది. అంతేనే, ఇకపై అలా అంతా ఏం లేదే, ఏదో తప్పు చేస్తున్నట్టు ఉంది. హే మొగుడే కరెక్ట్ గా ఉంటే మనం ఎందుకు ఇలా చేస్తాం? నువ్వు ఊరికి ఏదేదో ఆలోచించకు, ఓకేనా? హే తను వచ్చిపోయింది ఎవరికి తెలియదు కదా? ఎవరికి తెలియదే, ఏజెంట్ కి తెలియకుండానే తన్ని పంపించాను, అందుకే ఎక్స్ట్రా క్యాష్ పే చేశాం కదా. నువ్వు అస్సలు భయపడొద్దు, ఏమీ కాదు. అయినా కూడా ఎందుకో ఒక మాదిరిగా ఉంది. నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచిస్తున్నావు. సరే, నాకు చిన్న వర్క్ ఉంది, తర్వాత మాట్లాడతాను. సరేనే, నేను తర్వాత మాట్లాడతాను. ఏంట్రా మామా, నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావు? కనిపించనే లేదు. నిన్న రాత్రి షూటింగ్ వెళ్ళాను రా. షూటింగా? ఎక్కడా? అదే మన వడపల్లి ఉంది కదా, అక్కడే. వడపల్లి ఎక్కడా? అక్కడ మెయిన్ రోడ్ లో రా, పాసింగ్ సీన్. ఓ పాసింగ్ సీనా? అది కాదు, నీలాంటి వాడే ఒకడు భారతీ నగర్ లో 3వ స్ట్రీట్ లో ఒక ఇంటి లోపలికి వెళ్ళాడు. నేను నువ్వేనేమో అనుకున్నా, అది నువ్వు కాదా? వీడెక్కడికి ఎందుకు వచ్చాడు? రేయ్ చూసావా, నాకే అబద్ధం చెప్తున్నావు. చెప్పు మామా, ఏంట్రా? ఏదైనా గానీ ఓపెన్ గా చెప్పు. అది ఎవరితో చెప్పగరా మావా? చెప్పనులే, చెప్పు. ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం. ప్రాణానికి సంబంధించిన మ్యాటరా? ఏంట్రా భయపెడుతున్నావు? ఆ రోజు సురేష్ తో పబ్కి వెళ్ళాం కదా. అవును. అక్కడ ఒక బ్రోకర్ మీట్ అయ్యాడు. నేను ఒక మగాడి ఐటమ్ గా మారాను. సూపర్ రా, సూపర్ రా బావా, సూపర్ రా, సూపర్ రా. ఏంట్రా తిడతాం అనుకుంటే సంతోషిస్తున్నావు? మావా నిన్ను ఇందులో జాయిన్ చేసుకుంటారా లేదో తెలియదు మావా, ఎక్కువగా టెన్షన్ పడకే. రేయ్ నేను అటువంటి పనికేమి రాను. నువ్వు ఏ ఇంటికి వెళ్ళావో తెలుసా? ఆ ఇంట్లో ఉన్న ఒక సెల్ఫ్ లో 2 కోట్ల రూపాయలు ఉన్నాయి. నువ్వు గనక ఊ అన్నావంటే ఆ ఇద్దరు ఎదవల్ని కట్ చేసేసి నువ్వు నేను ఆ డబ్బు పంచుకుందాం. రే ఏం పని చేస్తున్నావు తెలుసా? నేను షార్ట్ ఫిల్మ్ లో నటించడానికి నాకు డబ్బు అవసరమైంది, అందుకే అక్కడికి వెళ్ళాను. పోరా, నేను రాను. రేయ్ నిన్ను పెద్ద సినిమాలో హీరోని చేద్దాం అనుకుంటే నువ్వేంట్రా షార్ట్ ఫిల్మ్, బ్లూ ఫిల్మ్ అంటున్నావు? రేయ్ 2 కోట్లు రా, వస్తే నువ్వే హీరోరా. బాగా ఆలోచించుకోరా, 2 కోట్లు హీరో మర్చిపోవద్దు. నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను, బాగా ఆలోచించుకో. హీరో డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరాజు గారంటారు. ఏంట్రా బావా, ఆలోచించుకున్నావా? మావా ఇందులో ఏ సమస్య ఉండదు కదా. అలాంటిదేమీ కాదురా. నువ్వు గనక ఆ ఇంటికి ఒక్కసారి వెళ్ళొస్తే చాలు, అది కూడా వాళ్ళే నిన్ను మ్యాట్రిక్ పిలిచారంటే మన పని ఈజీగా పూర్తవుతుందిరా. తను చాలా మంచి అమ్మాయి అనిపిస్తోందిరా, మళ్ళీ పిలిచే అవకాశం లేదు. ఇదే ఫస్ట్ టైం అని చెప్పిందిరా. ఫస్ట్ టైమా? ఇంకా 3 రోజుల టైం ఉంది కదా. ఈలోగా వాళ్ళ ఇంటి ఆయన వచ్చేస్తాడే, ఏం చేద్దాం? ఏం అర్థం కావట్లేదే. 2 కోట్ల రూపాయలే, ఎలా కొట్టేయాలో అర్థం కావడం లేదే. రే మామా, నువ్వు పని చెయ్యి. వచ్చే
చేయమంటావా? చెయ్యి. మామా ఈరోజు ఈవినింగ్ జిమ్కి రావట్లేదురా, అందుకే ఫోన్ చేసి చెప్తున్నాను. హలో హలో, సారీ అండి, కార్తీక్ లేడా? హలో మీరు నేను నిన్న వచ్చి వెళ్ళారు కదా. ఓ సారీ అండి, మీ నెంబర్కి కాల్ చేశాను. సూపర్ 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 బాబా, సూపర్. చెయ్యవురా సూపర్ రా, అదరు కొట్టేసావురా. రేయ్, నా క్యాలిక్యులేషన్ ప్రకారం రేపే తను నీకు ఫోన్ చేయొచ్చు. ఓకేనా? నేను వెళ్ళి ఆ ఇద్దరు ఎదవల్ని కట్ చేసి వస్తాను. ఓకే, వస్తాను రా. బాయ్ రా, బాయ్. హలో హలో, వినపడుతుందా? నేనే. ఈరోజు సాయంత్రం 7 గంటలకి రాగలరా? వస్తానండి. అదే విధంగా ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తాను, ఎవరికి తెలియకుండా రండి. ఇదే సెకండ్ అండ్ లాస్ట్ అవ్వాలి. హలో మామా, ఆ అమ్మాయి పిలిచిందిరా, ఈ రోజు నైట్ 7 గంటలకు రమ్మని చెప్పిందా? ఓకే మామా, సూపర్ రా సూపర్ రా సూపర్. అమ్మాయి ఓకే చెప్పేసిందా? సూపర్ రా సూపర్ రా బాబా. రే, అమ్మాయి కాదురా, ఆంటీరా. ఓకేరా, నేను వచ్చేస్తాను. ఏం లేదురా, నా ఫ్రెండ్ కవిత అడిగాడు, రాసి ఇచ్చేసాను. ఆ అమ్మాయికి ఇచ్చాడు, ఆ అమ్మాయి ఓకే చేసేసింది. అందుకే పార్టీ ఇస్తాడు, నేను వెళ్ళేసి వస్తాను. షాప్ చూసుకోండి, నేను వెళ్ళేసి వస్తాను. నేను కూడా ఒక అమ్మాయి లవ్ చేస్తున్నా, నాకు కూడా చెప్పరా కవిత. నీకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయా చెప్పరా? అరే ఎక్కువగా వాగి ఇలా ఇరుక్కున్నానేంటి? సూపర్ రా. నా ప్రేమ నీకు చెప్తాను, అది నువ్వు చెవులారా వినాలి. అది విని నువ్వు ఏమనుకున్నా సరే, లేదా నన్ను తలుచుకున్నా సరే, ఇదే కవిత తీసుకెళ్ళి వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను వెళ్ళొస్తాను రా, నాకు టైం అవుతుంది. అవుతున్నాడు. కూర్చోండి. ఏమిటండి, ఎవరో వచ్చినట్టున్నారు? అది నాకు తెలియట్లేదు, మీరు భయపడదు, నేను వెళ్ళి చూస్తాను. మీరు ఇక్కడే ఉండండి.